బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పై నాంపల్లి పిఎస్ లో కేసు ఫైల్ అయింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బాల్కా సుమన్ కామెంట్ చేశారు. బాల్కా వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ సంఘ విద్రోహ పార్టీగా మారిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బాల్కా సుమన్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. టెర్రరిస్ట్ సంస్థ కూడా ఇలా ప్రకటించలేదన్నారు. సుమన్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్లానా, కేటీఆర్ ప్లానా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు అంటే విపులమైనది కూడా వీరికి అంత అహంభావం, అంత బలుపు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇటేం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి బీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. రైతులు రావట్లేదని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. ఇలా సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశీలి చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? బాల్కా సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లి లాంటి సింగరేణి ఆఫీస్ ను కాల్చివేయాలనడం దారుణమన్నారు. బాల్కా సుమన్ ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యులుగా చేసిన వ్యక్తి, శాసనసభ్యులుగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పారు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చంద్రుడు నాయకులను కోరుతామని ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లీట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరి తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. 8 లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ విభజించిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పెంచామని చెప్తా ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పలేనంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తున్నారు. ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాయాలి. మీరు రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ తో జరుగుతుందని నువ్వే స్పీచ్ 5 రాలే రైతులని నేను అంటే 5 రైతులు నాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి 4 రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైతు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి.